ఎంఫిల్ మ్యూజిక్ చేస్తున్నారు. శాస్త్రీయ సంగీతం గాయకులే కాకుండా లలిత సంగీతంలో ఆకాశవాణి నుండి గ్రేడ్ను పొందారు. వీరి అమ్మగారైన శ్రీమతి చర్లా సూర్యకాంతం గారి వద్ద, శ్రీ చక్రవర్తుల పీతాంబరాచార్యుల గారి వద్ద, శ్రీ వాసా గోపీనాథరావు గారి దగ్గర సంగీతాన్ని అభ్యసించారు. దుబాయ్ తెలుగు లలిత కళా సమితిలో వీరి గాన కచేరీ జరిగింది. సో లెట్స్ వెల్కమ్ సిహెచ్వి గోపాలకృష్ణమూర్తి గారు. యుగళ తరంగం రౌండ్ లో గాయని గాయకులు ఇద్దరిద్దరుగా వచ్చి చక్కటి లలిత గీతాలు వినిపిస్తారు. మరి ఫస్ట్ రాబోతున్న ఆ ఇద్దరు ఎవరంటే సాయి మహతి గారు, సిహెచ్వి గోపాలకృష్ణమూర్తి గారు. లెట్స్ వెల్కమ్ దెమ్. మీరిద్దరు పాడబోయే యుగళ గీతం ఏంటండి? మేము పాడబోతున్న పాట దేశభక్తి గీయం. దీని రచన డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు చేశారు. సంగీతం డాక్టర్ చిత్తరంజన్ గారు. సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం. సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం. నిరంతరంగా వినూతనంగా పురోగమించిన మహేతిహాసం. నిరంతరంగా వినూతనంగా పురోగమించిన మహేతిహాసం. సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం. సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం. విశ్వంభర తొలి వేకువలోని వేదం పలికిన ధరణిది. ఏవం వేద యోపమాయతనం వేద ఆయతనవాన్ భవతి. విశ్వంభర తొలి వేకువలోని వేదం పలికిన ధరణిది. జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మనిచ్చిన జననీది. జగములు మెచ్చిన భగవద్గీతకు జన్మనిచ్చిన జననీది. సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం. సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం. గౌతమ బుద్ధుని బోధనలో కరుణ వెలార్చిన క్షేత్రమిది. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. గౌతమ బుద్ధుని బోధనలో కరుణ వెలార్చిన క్షేత్రమిది. గాంధీ మహాత్ముని సాధనలో రూపొందిన సమతా సూత్రమిది. గాంధీ మహాత్ముని సాధనలో రూపొందిన సమతా సూత్రమిది. సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం. నిరంతరంగా వినూతనంగా పురోగమించిన మహేతిహాసం. సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం. సమైక్య భారతదేశం ఇది సమగ్ర భారతదేశం. చాలా మంచి పాటను సెలెక్ట్ చేసుకుని మంచి కోఆర్డినేషన్ తో ఇద్దరు బాగా పాడారండి. దేశభక్తి గేయాలు వింటుంటే మనకు తెలియకుండానే మనలో ఒక విధమైన ఒక ఉత్తేజం, ఒళ్ళు పులకరించే లాంటి ఒక ఉత్తేజం కలుగుతుంది. అలాంటిదే ఇప్పుడు చక్కగా వీళ్ళిద్దరు సింక్రనైజ్ అయ్యి మంచిగా పాడారు. మంచి పాటని బాగుందమ్మా పాట. ఎందుకంటే చక్కని సాహిత్యం బాగా రాశారు నారాయణ రెడ్డి గారు. అంత బాగాను చిత్తరంజన్ మ్యూజిక్ చేశాడు.